నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే రాష్ట్ర మహిళలను గౌరవించట్లేదని చెప్పి టీడీపీ పైన వైసీపీ, అదేవిధంగా వైసీపీ పైన టీడీపీ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. మరి రాష్ట్ర ప్రజలకు, మహిళలకు ఎవరు పెద్దపీట వేశారు, ఏ పార్టీ పెద్దపీట వేసింది, మరి ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ విజయలక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. వైసీపీ నుంచి మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్కే రోజా గారు అసలు టీడీపీ నుంచి మహిళలను గౌరవించడం లేదు, నన్నే కాదు నా పిల్లల్ని కూడా గౌరవించడం లేదని చెప్పి ఆమె చెప్తూ ఉంటారు. ఇంకా ఈ టీడీపీ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళు అసలు మహిళలను గౌరవించడం లేదు. ఇటీవల అమరావతి మహిళలను వేశ్యలు అన్నారు. ఇంకా అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ప్రశాంతి రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంటున్నారు. మరి ఇకపోతే రోజా గారు కూడా కీలక కామెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇంకా రోజా గారి గురించి చూసుకున్నట్లయితే ఆడదాం ఆంధ్ర స్కామ్ కూడా వెలుగులోకి వస్తుంది. దీనిపైన మీరేమంటారు? తప్పకుండా అవుతుందండి. ఎవరు చేసుకున్న గోతులో వాళ్లే పడతారు అన్నట్టుగా ఈవిడ ఇప్పుడు ఆడది అనేది గుర్తొచ్చేదా? మరి ఆ రోజు అసెంబ్లీలో బోనమ్మని మాట్లాడినప్పుడు ఆవిడ ఆడదని తెలియలేదా? వాళ్ళ 5 ఏళ్ల ప్రభుత్వం పాలనలో ఎంతమంది మహిళలను ఏడిపించారండి. ఈరోజు నన్ననింది, నేను మహిళను కదా, మా అమ్మాయిని అనింది, మా అబ్బాయిని అనింది అని వాగుతుంది కదా. అది అప్పుడు మరి లోకేష్ గారిని ఎలా అనిందండి? చీర పంపిస్తాను, గాజులు పంపిస్తానని పిచ్చివాగుళ్ళని వాగిందా? ఒక మహిళ అలా మాట్లాడడం కరెక్టేనా? ఈరోజు ఈవిడ మహిళ అని గుర్తొచ్చిందా? ఆ రోజు మహిళలు గుర్తు రాలేదా? అంటే అప్పుడు ఈవిడ మహిళ కాదేమో మరి. అర్థమవుతుంది కదా. ఆవిడ మహిళల గురించి ఇప్పుడు ఏడుస్తున్నది. మరి అప్పుడు బోనమ్మ ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎంత బాధపడి, ప్రతి ఒక్క మహిళ బాధపడిందండి ఆ రోజు అసెంబ్లీలో జరిగిన విషయంలో, బాబు గారిని ఏడిపించిన విషయంలో ప్రతి ఒక్క మహిళ బాధపడింది. ఇప్పుడు ఈవిడ ఇలా మాట్లాడడం అయితే అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈవిడ ఎంత ఫ్రాడ్ చేసిందని అనేది ప్రతిసారి తిరుపతికి ఎన్నిసార్లు పోయిందండి, ఎంత డబ్బులు. అసలు ఆమె బెడ్రూమ్ నిండా నగలేనంట. కొంతమంది అక్కడికి వాళ్ళ స్నేహితులు వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, పెద్ద బెడ్ నిండా నగలేనంట. వాళ్ళ అన్న ఇక్కడేంటి అసలు సింగపూర్లో వాళ్ళ అన్న వదినని పెట్టిందంట, అక్కడ మొత్తం అక్కడికి చేర్చేసిందంట ఈవిడ. మరి అది మహిళల గురించి సొంతము జగన్ గారి చెల్లెల్ని షర్మిలని ఎన్ని మాటలు మాట్లాడిందండి, రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పి. ఇది విజయలక్ష్మి గారికి ఎంత బాధ అండి. అసలు ఇలా మాట్లాడడం కరెక్టేనా? ఎంతమందిని పెట్టి మాట్లాడిచ్చారండి షర్మిల గారి గురించి. అసలు ఇప్పుడు వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, టీడీపీ వాళ్ళము వైసీపీ అసలు మహిళలకు గౌరవం ఇవ్వట్లేదని వాళ్ళు అంటారు. వైసీపీ నుంచి అయితే అసలు టీడీపీ వాళ్ళు మహిళలను గౌరవించట్లేదని అంటారు. అసలు రాష్ట్రంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అసలు అలా ఉంటే వేరేగా ఉండేదండి. బాబుగారు అట్లా పరిపాలన చేస్తే అసలు ఇలా ఉండేది కాదండి. వీళ్ళు బయటకు వచ్చి అసలు నెల నుంచే బయటకు వచ్చి పిచ్చివాగుళ్ళని వాగుతున్నారండి. అలా వాళ్ళలాగా చేయాలనుకుంటే బాబుగారు ఒక్క మహిళ బయటకు వచ్చేది కాదండి. వైసీపీ మహిళలు ప్రత్యేకంగా ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. బాబుగారు ఫ్రీడమ్ ఇచ్చి సరేలే రోడ్డు మీద పోయే కుక్కలు వాగుతున్నాయి అన్నట్టుగా అలా మాట్లాడితే వదిలేస్తున్నారు. కానీ ఆయన ఎంతసేపు పరిపాలన మీదనేనండి తనకి, బాబుగారికి. ఇలాంటివి పిచ్చి మాటలు పట్టించుకోరు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా, అలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడినా ఒప్పుకోరు. ఆ పార్టీ నిబద్ధత అట్లా, ఆ మహిళని అడిగా మాట్లాడొద్దు అని చెప్పే నిబద్ధత బాబుగారిలో ఉంది, ఆ పార్టీకి ఉంది. ఓకే. అసలు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడంలో టీడీపీ వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారా, వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? వాళ్ళు అలా అనుకుంటున్నారండి, వాళ్ళ కర్మ అది. వైసీపీ వాళ్ళు అలా అనుకోవడంలో అది వాళ్ళ కర్మ. అసలు టీడీపీ ప్రభుత్వం ఇప్పుడే కాదు, ఎన్నేళ్ల నుంచి బాబుగారు సీఎంగా ఉన్నాడు, ప్రతిపక్ష హోదా, సీఎం హోదా ఇన్నిసార్లు ఉన్నా ఎప్పుడూ ఇలా మాట్లాడదండి. ఈ సైకో నుంచే ఇవన్నీ మాటలు కానీ ఆయన అండ చూసుకొని వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు. ప్రజలైతే ఎవరు నమ్మట్లేదండి. ప్రజలకు అన్నీ తెలుస్తాయి. ఎవరేం మీడియా ముందరకు వచ్చి, ఇప్పుడు తెలుగుదేశంలో ఎవరు మీడియా ముందుకు వచ్చి పిచ్చివాట్లు మాట్లాడట్లేదు. ఒకవేళ మాట్లాడినా వెంటనే జైల్లో వేస్తున్నారు, కానీ ఎంకరేజ్ చేయట్లేదు. అది కరెక్ట్ కాదు. ప్రజలకు అందరికీ తెలుస్తుంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారో, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో. అందుకనే 11 సీట్లు ఇచ్చారు. అది 11 సీట్లలో తెలిసిపోతుంది కదండి వీళ్ళు చేసే పరిపాలన ఏంటి, ఇంతకుముందు ఏం చేశారు. ఇప్పుడు అందుకే పులివెందుల్లో తెలిసిపోయింది కదా రాజకీయం ఎలా ఉంది అసలు. మరి రోజా గారు ఒక మాట మాట్లాడుతుందా, దాని గురించి వచ్చి ఆ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది. మరి ఇప్పుడు రమ్మని ధైర్యం ఉంటే ఏంటి ఇలా వచ్చింది. పోనీ అందరూ మాట్లాడుతున్నారు, తను ఎందుకు బయటకు రావట్లేదు? ఇప్పుడు అమరావతి ప్రజలపైన చేసినటువంటి వ్యాఖ్యలు, అదే విధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి రెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఏమంటారు? అసలు ఆవిడ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఆవిడని అలా మాట్లాడడము అసలు న్యాయమేనండి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి?
అది పద్ధతేనా? వాళ్ళ ఇంటి మనుషులతోటి లేడీస్తో మాట్లాడితే ఒప్పుకుంటారా అండి వాళ్ళు? ఎంత రాజకీయంలోకి వచ్చినంత మనం అంత చీప్గా మాట్లాడాలా అండి? అది కరెక్ట్ కాదు. ప్రజలన్నీ గమనిస్తున్నారండి. వీళ్ళకి నెక్స్ట్ వచ్చే 2029కి 11 కూడా ఉండవని మేము అనుకుంటున్నాం. ఓకే అండి. అసలు రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసేది ఏ పార్టీ అంటారు? తెలుగుదేశం పార్టీ అండి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో రామారావు పీరియడ్ నుంచి కూడా ప్రతిభా భారతికి కానీ అప్పటి నుంచి మహిళలకు బాగా పెద్దపీటనే ఉంది. తెలుగుదేశం పార్టీలో ఏ పార్టీలో లేదు. తెలుగుదేశం పార్టీలోనే మహిళలను గౌరవిస్తారు, వాళ్ళకి మంచి పదవులు ఇస్తారు, మంచి పొజిషన్లు. ఇప్పుడు అనిత గారికి ఇచ్చారు కదండి. అనిత గారిని ఉద్దేశించి కూడా హోమ్ మినిస్టర్గా ఆమె అన్ఫిట్ అంటూ కొందరు విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ విమర్శలు సరి అయినవే అంటారా? అది కరెక్ట్ కాదండి. అనిత గారికి ఎంత అనుభవం ఉంది, బాబు గారిని చూసి ఎంతో నేర్చుకుందండి. ఆవిడ అనుభవం లేదని కాదు, పెద్ద ఆయన అడుగుజాడల్లో రాజకీయం నేర్చుకుంది కాబట్టి రాజకీయంగా మాట్లాడుతుంది. ఈవళ్ళాక పిచ్చి మాటలు మాట్లాడితే నెక్స్ట్ వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఉంటుందని వాళ్ళకి తెలుసు. అందుకనే బాబుగారు అడుగుజాడల్లోనే బాబుగారు రాజకీయాన్ని గప్తికి పెట్టుకొని తను రాజకీయం చేస్తుందండి. అన్ఫిట్ అనేది ఏం కాదు. తను చాలా ఒక మహిళగా చాలా బాగా చేస్తుంది తనకిచ్చిన పోస్ట్లో. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఫేక్ ప్రచారాలు కానివ్వండి, విమర్శలు కానివ్వండి విపరీతంగా పెరిగిపోయాయి అంటారు. మరి దీని గురించి మీరేమంటారు? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఆడలేక మధ్యలో ధర అన్నట్టుగా ఇవన్నీ పాలిటిక్స్ ఈ జగన్కే సంబంధించినవండి. ఎవరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, రోషయ్య గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఇలాంటి పిచ్చి వాగులు వాగలేదండి. వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ఏదన్నా ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు పులివెందులదే వచ్చింది. ఈ లోపు మనము బాబుగారిని అలా తిట్టేసి వాళ్ళు అలా ప్రచారం చేస్తే ఈ మాస్లోకి ఎట్లా పోతుంది అంటే ఇట్లా అంటేనే అన్నట్టుగా ఉంటుంది. కానీ అది కాదు, ఎవరైనా క్షమించరు. బాబుగారిని అలా అనడం ఏంటండి? ఈయన మన అమృతం దాగొచ్చాడా ఈ జీవితాంతం ఇక్కడ ఉండటానికి? అందుకనే వాళ్ళ నాన్న కృష్ణారామ అనుకోకుండా వాళ్ళ నాన్నగారు మరి ఆ ఏజే కదా, ఆయన DNA కూడా లేకుండా పోయారు కదా. ఇప్పుడు పులివెందల్లో ఆ సమాధి వరకు సంవత్సరం చేస్తారు. ఆయనదో కాదో కూడా తెలియదు. ఎవరు ఏం పాపం చేశారు? బాబుగారు నిండు నూరేళ్ళుండి మంచి రాష్ట్రంగా, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా ఆయన తీర్చిదిద్దుతాడని మేము అందరం అనుకుంటున్నామండి. ప్రజలు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. మరి మహిళలకు రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.